Hello, this is the feedback regarding my yoga experience in 1 month. It's been 1 month I have joined yoga class. ఈ క్లాస్ జాయిన్ అవ్వక ముందు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. లైక్ నేను బేసిక్ గా ఈ క్లాస్ జాయిన్ అయింది, కొంచెం ఈ మధ్య వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఈ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి అని ఒకే ఒక్క థాట్ తో ఈ క్లాస్ జాయిన్ అయ్యాను. ఈ క్లాస్ జాయిన్ అయ్యాక ఇనీషియల్ గా సార్ చెప్పినట్టు బాడీ మీద ఒకటే కాదు, మైండ్ మీద, మన బ్రెత్ మీద, మన కాన్షియస్నెస్ మీద, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నట్టు ఆ సార్ చెప్పేది వింటూ అలా ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ అవుతుంది అంతే. ఈ 1 మంత్ లోనే ఇక్కడ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్ కోసమే యోగా అనేది ఒక ఆ, ఏమంటారు, ఒక భ్రమ పోయి యోగా ఇస్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆర్ ఓన్ గ్రోత్ అని చెప్పి అర్థమైంది. ఇంకా నాలోని చేంజెస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థింగ్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. అంటే నాకు ఏదైనా ఫుడ్ సెట్ అవ్వకపోయినా, ఏదైనా ఫుడ్ వల్ల ఇండైజెషన్ అవుతుందా, లేకపోతే బ్లోటింగ్ వస్తుందా, ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి నాకు. ఫుడ్ నాకు ఏది సెట్ అవుతుంది, నాకు ఏది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ స్టమక్ హెవీగా కూడా అనిపించట్లేదు. లైక్ మార్నింగ్ ఎవ్రీ డే యోగా చేయడం వల్ల ఆ రోజు మొత్తం చాలా యాక్టివ్ గా నడుస్తుంది. అండ్ స్లీప్ సైకిల్ చాలా బెనిఫిట్ అయింది, బికాస్ టైర్డ్ అవ్వడం వల్ల ఏమో తెలీదు, బట్ ఐఎమ్ స్లీపింగ్ ఎర్లీ. అండ్ నేను బేసిక్ గా రోజు ఒక 9:30, 10 ఆ టైంకి లేచే టైప్. బట్ యోగా క్లాస్ ఎలా అయినా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి 7 కల్లా యోగా క్లాస్కి వెళ్తున్నాను. సో ఇట్స్ బీన్ అ గ్రోత్ ఫర్ మీ ఇన్ ఆల్ 4 ways, లైక్ 360 degree వే గ్రోత్. సో నా మైండ్ నేను ఇంతే, ఇంతకు మించి ఏమైనా ఆసనం చేయలేను అన్నా, ఐ స్టార్టెడ్ టు పుష్ మై బాడీ సో దాట్ నేను ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకోగలను, ఎక్కువ ఆసనాల మీద కాన్సన్ట్రేట్ చేయగలను అలా అని చెప్పేసి. అండ్ నాకు ఆకలి ఫీల్ అవుతుంది, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. బేసిక్ గా మార్నింగ్ యోగా అయిపోయి వచ్చాక తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నాకు ఆకలి అనేది వేస్తుంది. సో ఇవన్నీ కాకుండా రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఐ డెంట్ ఫీల్ ఎనీ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్. అమ్మో ఏ ఇంటర్వ్యూ ఎలా అవుతుందో అదంతా ఏం లేకుండా మైండ్ లా, ఓకే ఇద్దాము, తర్వాత రిజల్ట్ తర్వాత అన్నట్టు అయింది. సో ఇట్స్ హెల్పింగ్ మీ ఇన్ 360 ways. I hope it continues. Thank you.